హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజైతే నేను దోసపిండికి పప్పు బియ్యం ఎలా నానబోసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: రైస్ అండి, స్టోర్లో మనం తీసుకునే రైసేనండి. దీన్ని నేను దోశకి యూజ్ చేస్తాను. ఇవి వచ్చేసి మినపగుళ్ళు, పచ్చిపప్పు, మెంతులు, అటుకులు. ఇప్పుడు బియ్యం ఎలా కొలత పెట్టుకోవాలో నేను చూపిస్తాను. గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం పోస్తున్నానండి. బియ్యం 3 గ్లాసులు. మూడు గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు సరిపోతాయండి. ఇక్కడ నేను మినపగుళ్ళు యూజ్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకే దాంట్లో నానబెట్టుకుంటున్నాను. అదే మీరు పప్పు యూజ్ చేస్తున్నట్లయితే విడిగా నానబెట్టుకోండి. 1 గ్లాస్ మినపగుళ్ళు, ఇందులోకి పచ్చిపప్పు 2 గుప్పెళ్ళండి. పచ్చిపప్పు వేసుకోవటం వల్ల ఇంకో గుప్పెడు, 2 గుప్పెళ్ళు పచ్చిపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే దోశ అనేది బాగా రెడ్గా వస్తుంది. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మెంతులు. ఈ అటుకులు నేను మిక్సీ వేసేటప్పుడు పప్పు అంతా నానాక మిక్సీ వేస్తాం చూడండి, అప్పుడు నేను కడిగి పప్పులో ఇది వేస్తానండి. ఎందుకంటే అటుకులు అనేవి బాగా త్వరగా నానిపోతాయి. అందుకని నేను పిండి వేసేటప్పుడు వేరే వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో బియ్యం 3 గ్లాసుల వరకు తీసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ గ్లాస్తో 1 గ్లాసు మినపగుళ్ళు, 3 గ్లాసులు బియ్యం, పచ్చిపప్పు 2 గుప్పెళ్ళు, 1 స్పూన్ మెంతులు. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి.